ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను ఆగ్రా ఫోర్ట్ నుంచి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆటోస్ ఉంటాయి. యాక్చువల్లీ పక్కనే ఉంది రెడ్ ఫోర్ట్. మీరు ఆటో వాళ్ళు 500 400 అట్లా అడుగుతారు. మీరు అవేం తీసుకోకండి. లైక్ అంటే మీకు మీ ఓపికను బట్టి. తాజ్మహల్ ఇక్కడే ఉంది 3 కిలోమీటర్స్. ఆగ్రా ఫోర్ట్ అయితే పక్కనే ఉంది. ఈ పక్కన ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మీరు తినాలనుకుంటే తినొచ్చు. మార్కెట్ మన పక్కనే ఉంది యాక్చువల్గా రెడ్ ఫోర్ట్. చూద్దాం. చేసిండు లైవ్లో ఇట్లా వచ్చి వీడియో తీసుకుంటున్నా. స్కూటీ అతను వస్తున్నాడు, ఆయన వచ్చిండు గుద్దేసిండు. గవర్నమెంట్ వెహికల్ అంట. ఆ సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇలా ఫుట్పాత్ మీద స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇక్కడ మన పక్కనే ఉంది యాక్చువల్గా రెడ్ ఫోర్ట్. ఫుట్పాత్ మీద స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గేట్ వస్తుంది అనమాట, మెయిన్ ఎంట్రీ. అక్కడ నుంచి మీరు ఎంటర్ అయిపోవచ్చు. ఫైనల్లీ వచ్చేసినాం రెడ్ ఫోర్ట్ దగ్గరికి. మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఇది సర్కిల్. తర్వాత మనకి క్లాక్ రూమ్ ఉంది. వర్ ఏం లేదు, బ్యాగ్ అవసరం లేదంటే లోపల పెట్టేసుకోవచ్చు. అక్కడేమో టికెట్ కౌంటర్ అనమాట. టికెట్ కౌంటర్. ఆటో వాళ్ళు చెప్పినవి ఏవి నమ్మకండి. ఇక్కడ టైం పడుతుంది, లైన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఏం నమ్మకండి. వాళ్ళు అన్నీ చెప్తారు. అన్నెసెసరీగా 400 500 తీసేసుకుంటారు. ఇక్కడైతే అట్లేం లేదు, నార్మల్గానే ఉంది లైన్. వెళ్ళిపోవచ్చు తీసుకొని. కానీ రష్ అయితే బాగానే ఉంది ఫుల్గా. ఫైనల్లీ వచ్చేసినామండి లోపలికి. ఇది మెయిన్ చెకింగ్ అనమాట. చెకింగ్ పాయింట్ 2 చెకింగ్ పాయింట్స్ ఉంటాయి. చెక్ చేయించుకొని లోపలికి వచ్చేసాము. కానీ అవసరం అండి, అప్పట్లో కట్టడం అనేది క్రేజీ అసలుకి. చూడండి ఫుల్ ఎండ పడుతుంది. క్యాబ్ పెట్టేసుకున్నాను, అందుకే ఇప్పుడే వచ్చినాం.
గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉన్నాయండి ఇక్కడ. బుక్స్ అన్నమాట, బుక్స్ అమ్ముతారు. కావాలంటే తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. దీని గురించి హిస్టరీ అనుకుంటాను. దీని కూడా ఫతేపూర్ సెక్రటరీ. ఇక్కడ వచ్చేసి బేబీ కేర్ రూమ్. బేబీస్ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం కూర్చొని ఫీడింగ్ కానీ ఎనీథింగ్ చూస్తే బయటికి వచ్చేసా. అలా వెళ్ళి అలా లోపల అదంతా కవర్ చేసి అలా కవర్ చేసి ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసాను అనమాట. లెట్స్ గో అవుట్. అయిపోయింది రెడ్ ఫోర్ట్. నెక్స్ట్ విల్ గో టు తాజ్మహల్. ట్రై టు కవర్ అవుతున్నాం. పొద్దు నుంచి ఏం తినలేదు యాక్చువల్లీ. తినాలేమన్నా, తింటే సెట్ అవుతాడు. చూడండి, ఫారెనర్ మన ఇండియన్ సారీ కొన్ని మంచి ఇండియన్ కల్చర్ని సపోర్ట్ చేస్తున్నారు. మనలో కూడా కొంచెం వెస్టర్న్ వేర్ ఆపేసి, అంటే ఆపేయటం అంటే దట్స్ యువర్ విష్. కొంచెం లైక్ ఎంతైనా ఇండియన్స్ కదా, ఇండియన్ కల్చరే కల్చర్. అబ్బా, మనం వచ్చిన టైమింగ్ కరెక్ట్ అండి. చూసిరా, ఫుల్ రష్, ఫుల్ ఎండ. ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ రష్ వచ్చినారు. ఇక్కడ చెక్ చేస్తారనమాట. చెక్కింగ్, అక్కడ చెక్కింగ్, 2 చెక్ పాయింట్స్ ఉంటాయి. బయట ఫుల్ క్యూ. ఎవరు లేరు, లేడీస్ బాగా వచ్చారు. వీకెండ్ కూడా కాదు, బట్ స్టిల్. ఓపెన్ ద బ్యాగ్. చెక్ చేస్తున్నారు. మన బ్యాగ్ చెక్ చేసినారు కానీ. సో అది మొత్తానికి రెడ్ ఫోర్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్. ఎంత దూరం ఉంది? 2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. లెట్స్ గో ఫర్ ఆటో. వాకింగ్ అయితే కష్టం. ఫుల్ ట్రాఫిక్ అసలుకి. ఎండా ట్రాఫిక్. ఆటో మాట్లాడుతున్నా తిప్పుతా అంటుండే. చూద్దాం మరి ఏమైతే.